హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తొంకాయ కూర ఎలా చేద్దామో తెలుసుకుందాము. ముందుగా మనం వంకాయలన్నీ తీసుకొని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసుకోవాలి, అందులోకి వేసేసుకోవాలి. చూసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో పురుగులు ఉంటాయి కాబట్టి 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్లోకి మనం కట్ చేసుకున్న బ్రింజల్స్ అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా మగ్గనిస్తే ఒక సైడ్ అంతా బాగా వేగుతాయి. ఆ తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఇలా ఇంకొక సైడ్కి తిప్పుకొని మరీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. మనము ఆయిల్లో ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇలా మగ్గుతుండగా మనం ఒక కడాయిలో పల్లీలు తీసుకుందాము. పల్లీలు తీసుకొని బాగా దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. సో అంతలోపు మన వంకాయలు అనేవి బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి. సో ఇలా అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి గ్యాస్. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు చిటికెడన్ని వేసుకోండి. తెల్ల నువ్వులు అందులోకి ధనియాలు, 4 లవంగాలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత అందులోకి కొబ్బరి పొడి వేస్తున్నాను. అలా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లీలు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, కొబ్బరి పొడి ఇదంతా ఉంది కదా, ఇదంతా వేసుకుంటాము. అందులోకే టమాటాస్ వేసుకుంటాము, కొత్తిమీర వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మరి అదే మిక్సీ జార్లోకి కారం, ఉప్పు మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి, తగినంత. అందులోకి కొంచెం పసుపు వేసి మరీ మిక్సీ పట్టాలి. ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ నూనెలో బాగా వేయించుకున్నాం కదా, ఆ వంకాయలు తీసుకొని బాగా అందులోకి స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. నిదానంగా చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని బాగా వేగించాం కాబట్టి. సో ఇలా వేసుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన స్టఫ్ ఉంటుంది కదా మిక్సీ జార్లోది, సో అట్లా కొంచెం వాటర్ వేసుకొని అదే కడాయిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకుంటే గుత్తొంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు అలా పైన స్టఫింగ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా వేగనించండి. అంతే అండి, గుత్తొంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.